పుట్టినామంటే దేవుడు మిమ్మల్ని పుట్టించడం, ఈ లోకంలో పంపించాడంటే ప్రతి ఒక్కటికి ఉద్దేశం ఉంటుంది. ఎవరు కూడా ఒట్టిగా ఈ లోకానికి దేవుడు పంపలేదు. ఏ హాజ్ ఏ ప్లాన్, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఉన్నది కాబట్టి మమ్మల్ని ఈ రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబంలో జన్మించారు, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క మతాలు, ఒక్కొక్క జాతులు, మరి అనేక రీతిగా పంగడగా దేవుడు మరి వారిని పుట్టించారు. కానీ అందరూ ఉన్నాం, అందరూ ప్రార్థన దేవుడు వింటానంటున్నాం. కానీ ఎవరు ప్రార్థన సఫలమైతుంది, కార్యసిద్ధంగా ఉంటారు. అనేకసారి చూస్తున్నాం. మరి మన బైబిల్ చూస్తున్నాము. ఈరోజు వాక్యం ద్వారా రాజులు మొదటి గ్రంథము మరి 18:42 నుంచి 45లో మనం చూస్తున్నాము. ఎలీయా ప్రవాది. ఈ ఎలీయా ప్రవాది నుంచి మీకు అందరికీ తెలిసిన విషయం, దేవుడు ఆది నుండి కూడా ఒక ప్రవాది రాబోయే రోజు గురించి భవిష్యత్తు చెప్పేవాడు ఆయననే ప్రవాది. రాబోయేలో ఏమి జరుగుతుంది, ఆయన చెప్పిన మాట నెరవేరు, ఆయనకి ప్రవాది అంటారు. మరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము, ఎవరో ఆ ప్రవాది. నిజంగానే మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడా? ఇప్పటి వరకు మనం వస్తున్నాము, పోతున్నాము, ఎవ్రీ సండే తప్పకుండా ఆరాధనకు వస్తున్నాము. మరి ఒక రోజున మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా కార్యం మీ జీవితంలో జరిగిందా? మీరందరూ అదొక క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. ఎందుకు దేవుడు మీ ప్రార్థన వింటాలేదు? కారణము మనతోనే ఉన్నాడు. ఎందుకు వింటాలేదు? మనం సరైన ప్రార్థన చేస్తున్నామా? మనం భక్తి కలిగి ఉంటున్నామా? మరి ఎందుకు వింటాలేదు? ఇప్పుడు సడన్గా నేను ఏమన్నా మా సంఘంలో బయటని వెళ్ళి ఒక పని, ఒక ఏదైనా ఫ్రూట్ ఫలాలు తీసుకున్నాడంటే ఆయన సడన్గా ఆయన చెవులు ఏమంటుంది వింటారు. వెళ్తాము, పోయి తీసుకొని వస్తారు. ఆయన మాట వింటున్నాను. ఎందుకంటే నేను తండ్రి ఉన్నాను కాబట్టి నా మాట ఆయన వింటాడు. మరి దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు. మరి అందరికీ తెలుసు దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడుతుంటాడు, దేవుడు మన ప్రార్థనకి ఉత్తరం ఇస్తున్నాడు. అందుకే ఈరోజు ఒక ఉద్దేశం ఏమిటంటే కార్యసాధకమైన ప్రార్థన. మన జీవితంలో కార్యసాధ్యంగా ఉన్నదా మీ ప్రార్థన? దయచేసి ఎవరైనా నాకు వెనక నుంచి మీరు యవనస్తులు మాట్లాడేది ఇట్లా ఉన్న వాళ్ళు చూస్తే నేను డైరెక్ట్గా మీరు బయటికి వెళ్ళిపోండి అంటే చెప్తాను. దయచేసి జాగ్రత్త, దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా పెన్ డ్రాప్ సైలెన్స్, దేవుని వాక్యం వినండి, లేదు బయటికి వెళ్ళి టైంపాస్ చేయండి. ఇది పరిశుద్ధ మందిరం. పరలోకం నుంచి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఎందుకు వచ్చారు? ఈ రోజు ఒక పవిత్రమైన దినము. ఈ రోజు ఒక్క గంట కూడా దేవునితోని సహవాసము చేయలేదు, దేవుని వాక్యము వింటలేకపోతే ఎలాగ మాట్లాడు మీరు? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎలీయా ప్రవాది జనము ఈ రీతిగా ఆత్మను సృష్టించిన ఆయన మర్చిపోయి ఈ లోకంలో ఉన్నది అంతా ఈ చెట్టు పుట్టలు వాళ్ళు సొంతగా దేవతల దేవుళ్ళను తయారు చేసుకొని వాళ్ళు పూజిస్తున్నాం. దేవుడికి కోపం వచ్చింది. ఏమయ్యా ఎలీయా, ఈ జనాలు ఏంది? నేను ఇంత సృష్టించిన, వీరికి అన్ని విధాలు ఉన్నాను, అన్ని అవసరతలు తీరుస్తున్నాను, అయితే కూడా నన్ను మర్చిపోయి వారు సృష్టించుకున్న దేవతలను మరి పూజిస్తున్నాను. ఏంటి
చేయాలి, వీళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ చేయాలి. వీళ్ళు తిరుగుతూ తాగుతూ సుఖిస్తున్నారు, కానీ వీళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ చేయాలి. ఎందుకు పనిష్మెంట్ చేయాలంటే when you are punishing, ఎప్పుడు పనిష్మెంట్ పెద్ద పితా పుత్రునికి శిక్షిస్తారు. ఆయన ఎవరినో తల్లిదండ్రులు పిల్లలకి శిక్షిస్తారో అప్పుడే పిల్లలు దారి మీద వస్తారు. అందుకోసమే ఈ నా పిల్లలు నన్ను స్తుతిస్తలేదు, వాళ్ళు నేను సృష్టించిన దానికే వాళ్ళు పూజ చేస్తున్నారు, దానికి దండం పెడుతున్నారు, దానినే ఆరాధిస్తున్నారు. అందుకోసమే నీవు 3.5 సంవత్సరాలు, కొంచెం వెనక నుంచి చెప్తున్నాం, 3.5 సంవత్సరాలు ఏం చేయాలి? వర్షం రాకుండా చేయాలి. రెండవదాగి ఒక అగ్ని పరీక్ష కూడా జరిగింది. ఆ అగ్ని పరీక్షలో మనం కూడా కొన్ని సందర్భంలో అనేక రీతి అగ్ని పరీక్షలు మనం చూస్తున్నాం. మా దేవుడు గొప్పడా, నీ దేవుడు గొప్పడా? దయచేసి ఎటువంటి అన్యుల ముందు, ఎవరి ముందు కూడా నేను ఇటువంటి డిస్కషన్ చేయకూడదని మనవి చేస్తున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. ఆ ఎలియా ప్రవాది వాళ్ళు ఈ లోకంలో ఉన్న చెట్లు కానీ గుట్టలు కానీ దేవతలు వాళ్ళు చేసుకునే దానికి అందరూ పూజిస్తున్నప్పుడు వాళ్ళు ఒక షరతు, ఒక షార్ట్కట్గా చెప్తున్నారు, ఒక షరతు వచ్చారు. వాళ్ళు ఏమని షరతు వచ్చారు అంటే, వాళ్ళు ఏం షరతు వచ్చారంటే, నేను ఒక ఇది తయారు చేస్తున్నాను, ఒక దేవునికి మరి అతిథి ఇవ్వడానికి, ఏమంటే బలి పశువు ఇవ్వడానికి ఒక ఏమంటారు బలిపీఠం తయారు చేస్తున్నాం. ఎస్, బలిపీఠం తయారు చేస్తున్నాము. మాకు 2 ఎద్దులు తీసుకొని ఒక్కొక్క ఎద్దు, మీరు ఒక ఎద్దు బలి అర్పించండి, నేను ఒక ఎద్దును బలి అర్పిస్తాను. ఒక షరతు, ఒక కండిషన్ పెడుతున్నాం. ఏమని కండిషన్ అంటే, ఆ బలి ఎట్లా ఉండాలంటే, మనము ఈ పుల్ల అగ్గి అంటే అగ్ని మనం పెట్టకూడదు, దాన్ని అది డైరెక్ట్గా అగ్ని ఆటోమేటిక్గా అది కాల్చబడాలి. ఇటువంటి షరతు ఆ బయలుదేవత పూజించే వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు ఒక 45 ఈ బయలుదేవత పూజారులు వాళ్ళందరూ వచ్చి ఎలియా దగ్గర ఇవన్నీ వాళ్ళు షరతుతో మాట్లాడుతున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదంతా మంచిది అని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ బయలుదేవత పూజించే వాళ్ళు ఎవరు 45-50 మంది ఆ పూజారులు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారు అప్పుడు ఆ తీసుకొని వచ్చి బలి అర్పించడానికి ఆ ఎద్దులను కోసి దాని మీద పెట్టేసి వారు ఆ దేవునికి అరుస్తున్నారు. దేవా, ఎక్కడున్నావో నీవు, దానికి అగ్ని కాల్చివేయి అంత అరుస్తున్నావు. అరిచినప్పుడు ఎలియా అంటున్నాడు, అరవండి, మీ దేవుడేమో పడుకున్నాడేమో చూడండి, లేకపోతే మీ దేవుడు ఎక్కడైనా ప్రయాణం ఉన్నాడో చూడండి, లేకపోతే మీ దేవుడు ఏదో ధ్యాన పరవశం ఉన్నాడో చూడండి. మరి మన జీవితంలో కూడా అనేక సందర్భాలు మనము కూడా ఈ స్టోరీ తెలిసినప్పుడు, మాకు ఏ ఒక దేవుడి వాక్యం చూసినప్పుడు అర్థమవుతుంది. అనేకసారి మనం కన్నీరు నుంచి ప్రార్థన చేస్తే కూడా దేవుడు మన మరే ఆలకించాడు. ఎందుకు ఆలకించాడు? బికాజ్ ఆఫ్ యువర్ వీక్నెస్ ఇన్ దిస్. నేను బలహీనులు ఉన్నాను, దేవుని యందు భయభక్తి కలిగి లేరు, ఈ లోక సంబంధ ఆశతోనే ఉన్నాము. కాబట్టి దేవుడితోని కనెక్షన్ కావాలంటే ఏదైతే ఒక స్విచ్ కనెక్షన్ కావాలి, ప్లస్ ఆర్ మైనస్, ఈ 2 ఉంటే లైట్ వెలుగుతుంది. జీవితంలో మీరు లైట్ వెలగాలంటే ఏం చేయాలి? దేవుడితోని సహవాసం కలిగి ఉండాలి. నీవు సహవాసం కలిగి భక్తితోని అతను ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నీ కార్యము సఫలపరుస్తాడు. ఆ రోజు అదే జరిగింది. బయలుదేరుతారు, వాళ్ళు అరిచారు, ఆర్భాటం చేశారు, కోసుకున్నాడు. చూడండి, సైతాన్ అన్నవాడు అనేక సందర్భాల్లో మీరు చూస్తుంటారు, రోడ్డు మీద వెళ్ళ ముందు వాళ్ళు కోసుకుంటారు, వాళ్ళు రథం పట్టుకొని గుంజుతుంటారు, ఇట్లా చర్మం పట్టి గుంజుతుంటారు. ఏదైతే సంథింగ్
వాళ్ళకి ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకనాథులను వాళ్ళు ప్రార్థిస్తున్నారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళని పూజిస్తున్నారు. మీరు చూశారు అనేకసారి, నేను కూడా చూసినాం. సోదరులు వాళ్ళు కూడా అరుస్తున్నారు. అదంతా అప్పటి నుంచి వచ్చిన ఒక విద్య, అప్పటి నుంచి వచ్చింది. అరుస్తున్నారు, కోసుకుంటున్నారు, ఎక్కడున్నా వాళ్ళు కాల్చివేసి, అరే ఇంకా చూడు మరి ఎక్కడన్నా నీ దేవుడు దాగి ఉన్నాడో, మరి వచ్చి అతను ఎందుకు మరి నిద్రపోయాడు. ఇలాగా లాస్ట్కి వాళ్ళతోనే కాలేదు. మీరు కాలేదు కదా, నేను చేస్తాను చూడండి. మరి అప్పుడు ఎలిసి పోసి దాంట్లో అన్ని 4 అంతస్తు వాటర్ పోసారు. 4 అంతస్తు వాటర్ పోసి అప్పుడు దేవునికి ప్రార్థన చేశాను, దేవా నీవేం చెయ్యాలి, నీవు చెయ్యాలి, నీవు చేస్తే ఈ జనులు నమ్ముతారు, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకుంటారు. నీవే ఈ కార్యము చేయాలి, నీవు ఈ కార్యము చేస్తేనే వారి కూడా నిజ దేవుడు ఎవరు అని తెలుస్తుందని ఆయన దేవుడు అందలాచి మొరపెట్టినప్పుడు ఆ అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చి అది కాలిపోయింది. అది కాలిపోయింది. అది సోదరి మరి ఆ ఎలియా ప్రవాది ప్రార్థన చేసినప్పుడు ఇంత అద్భుత కార్యం జరిగింది. ఆయనకున్న ఒక బలమైన విశ్వాసం. మరి చూడండి, అదే రీతిగా ఆయన జర్నీ నడుస్తూనే ఉంది. జర్నీ నడిచినప్పుడు నెక్స్ట్ జర్నీ ఏముంది, 3.5 సంవత్సరాలు అది కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో కూడా దేవుడు కాకిని కూడా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. కాకి ద్వారా తర్వాత ఆ విధవరాలు ఆయన భోజనం చేసి, ఇవన్నీ స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది, సమయం ఉన్నది కాబట్టి సమయం దయచేసి మరి నేను ప్రవీణ్ గారికి చెప్తున్నా. కరెక్ట్ 40 నిమిషంలో నాకు సింబల్ వేయాలి, 45 నిమిషాలు క్లోజ్ అయింది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను ఆల్మోస్ట్ ఎందుకంటే వీ హ్యావ్ టు డూ ద గాడ్స్ వర్క్. సమంగా ఉన్నప్పుడే దేవుడు ఆత్మ నీలోని నివసిస్తుంది. ఎలా పడితే అలాగే చేస్తే దేవుని ఆత్మ ఉండదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. ఎలీషా ఏం చేస్తున్నాం? ఇక్కడ 2 వ్యక్తుల గురించి మనము దేవుడు మాట్లాడుతున్నాం. 2 వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాం. లోకంలో కూడా రెండే 2 ఒక స్త్రీ ఒక పురుషుడు. ఓకే, 3rd పర్సన్ గురించి కాదు, కానీ దేవుడు సృష్టిలో 2 ఒక మగవాడు ఒక ఆడవాడు. మరి ఈ లోకంలో మనిషి కూడా 2 ఆ విధమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి 2 విధమైన ఇది చేయాలా, ఇది చేయకూడదు, ఇది మంచిదా, ఇది చెడు. 2 అన్నది చాలా ఇంపార్టెంట్. అదే రీతిగా 7 అన్న అంకెలు కూడా పూర్తి అంకెలు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మరి అది 2 వ్యక్తులు ఎవరు? అహాబు రాజు, ఒకడు అహాబు రాజు, ఇంకొకడు ఏలియా ప్రవాది. ఏలియా ప్రవాది, అహాబు రాజు. మేము అడుగుతాం లాస్ట్, అహాబు రాజు, ఏలియా ప్రవాది. మరి అహాబు రాజు అన్నవాడు ఆయన లోక విషయాలు చింతిస్తున్నాడు. అయ్యా 3.5 సంవత్సరాలు ఆల్రెడీ ఈ కరువు ఉన్నది, చాలు ఇంకా మేము ఈ సంసార బాధలు తట్టుకోలేక ఇవన్నీ పిల్లలు చదివి నాకు ఎవరు ఇంకా అయిపోయింది. నేను అప్పులు వాళ్ళకి లాస్ట్ ఏం కావాలి, నేను ఏదన్నా నా దగ్గర ఉన్నది తిని తాగి చచ్చిపోదాము అని ఆలోచన కలిగి అనేక మంది ఈ వ్యక్తికి ఆలోచన ఉన్నాం. ఈరోజు కూడా ఆ ఎలియా ప్రవాది మరి అహాబు రాజు ఆయన ఆలోచన చేశారు. ఏమని? అయ్యా ఎలీషా గారు, నేను పోయి ఆయన ఈ సైడ్ వెళ్ళి, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పైకి వెళ్ళి ఆయన తినడు తాగడు, నేను నాతోనే అయిపోయింది, నేను తింటున్నాను తాగడానికి నేను వెళ్ళిపోతున్నాను. ఆయన ఈ మార్గం కలితే ఎలియా ప్రవాది పైగా ఆయన పైకి వెళ్ళి ఆయనకు ఒక విశ్వాసం ఉన్నది. ఆయన మోకాలు తన తల వంగి మోకాలు సందులు ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? అయ్యా 2.5 సంవత్సరాలు వర్షం, సారీ 3.5 సంవత్సరాలు, సారీ అది డౌట్. 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు.
కానీ దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి ప్రార్థన చేయి. నీవు వెళ్ళి, మరి ఎవరు ప్రార్థన చేస్తే ఈ అద్భుత కార్యం? నీవే వెళ్ళాలి. నీ పిల్లలకి నీవే చూసుకోవాలి, నీ పిల్లలను నీవే కాపాడుకోవాలి, నీ పిల్లల ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేయాలి. అందుకే దేవుడు ఏమంటారంటే, ఎలియా నీవు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎలియా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఒక సడన్లీ ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఏమని దర్శనం కలిగింది? మీకు మాకు ఏమైనా దర్శనం కలిగిందా? చూడండి, కొండ శిఖరం పోయాను, దేవుని వాగ్దానం నెరవేర్చేందుకు ప్రార్థనకు వెళ్ళాను. ఎవరు వాగ్దానం? ఇది దేవుని వాగ్దానం ఉన్నది. ఆయన వాగ్దానం నెరవేర్చుకోవడమే ఆయన కొండ మీద ఎక్కి ప్రార్థనకు వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 5:17 మనం చూస్తాం. యాకోబు 5:17, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరాలు వర్షింప అంటే వానము అప్పుడు కూర్చలేదు. చూడండి, దేవుని దైవ సేవకులు వారి మాటల నుంచి వచ్చిన ఒక వర్డ్స్ ఏముంటాయంటే అది చాలా బలంగా ఉంటాయి. మీరు దయచేసి ఎప్పుడు కూడా దైవ సేవకులు ఎప్పుడైనా మిమ్మల్ని దూషించినప్పుడు అది శాపంగా మారుతుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు ఎలియాకు చెప్తున్నాడు, ఆ కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ఆయనతోని ఉన్న సేవకుడు, ఆ సేవకుడు ఏం చెప్తున్నాడు? అతనికి ఒక మాట చెప్తాడు. అమ్మ 2వ వచనం చదవండి. అదే 43 రాజులు, ఫస్ట్ రాజులు. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని. సముద్రం నుంచి పైకి వస్తుంది అంటే చిన్న చేతులంతా. అప్పుడు ఆయనకు విశ్వాసము కలిగింది. ఎప్పుడు విశ్వాసం? మీరు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు, అద్భుత కార్యాలు జీవితంలో జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? ఇంకా బలమైన విశ్వాసం కలుగుతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు నేను వెళ్ళి చూడు అన్నప్పుడు అక్కడి నుంచి సముద్రం కింద నుంచి మెల్లగా వచ్చి ఎంత ఏది కనిపిస్తుంది? క్లౌడ్ కనిపిస్తుంది. క్లౌడ్ వస్తానే ఉన్నది, ఇట్లా క్లౌడ్ వస్తుంది. అప్పుడు ఆయనకి బలమైన విశ్వాసం కలిగింది. ఏమన్నాడు? ఇమీడియట్ గా అతను ఎవరు? అతను సైనికుడు, అతను అసిస్టెంట్ ఏం చెప్తానంటే, నీవు ఇమీడియట్ గా వెళ్ళి అహాబుకు చెప్పు. నీవు అహాబుకు ఏమన్నా చెప్పు, ఇప్పుడు వర్షం వస్తుంది, అందుకోసము నీవు ఆయనకు చెప్పు, రథము తీసుకొని నీవు వెళ్ళిపో. చూడండి, అది దేవుడు ఎలాగా భవిష్యత్తు గురించి కూడా తన సేవకుల ద్వారా తెలియపరుస్తాడు. మరి చాలా మంది ఎలాగుంటామంటే, ఏమో అయ్యా సంఘానికి వస్తున్నాము, వింటున్నాము, పోతున్నాము. ఎస్, అందుకోసమే ఈరోజు చాలా మంది దేవుని ఒక అద్భుత కార్యం మీరు చూడలేకపోతున్నారు. దేవుని చేసిన అనేక సూచక క్రియలు చూడలేకపోతారు. కారణం ఒకటి, మీ కుటుంబంలో మీ పిల్లలు అనేక ఇబ్బందులు పాల్గొంటున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారా? మీరు వారికి దేవుని సన్నిధిలో మీరు నడిపిస్తున్నారా? ఏమైనా నేను వస్తున్నా,
చాలు. మరి వాళ్ళు వస్తే వెళ్ళిపోతుంది. రేపు వాళ్ళు నాశనమ్మకు గురి అవుతున్నాం. జాగ్రత్త. పాపము ఇచ్చే జీతము మరణం. చాలా మంది లోకాశ శరీరాశ లోకంలో కలిసిపోతుంది. సండే రండి అంటే, అయ్యా నాకు చాలా బిజీ ఉన్నదయ్యా, నేను రాలేకపోతున్నాను. రేపు నీవు మంచంలో పడినప్పుడు పక్కన నీ బిడ్డ ఏమంటాడమ్మా, నేను కూడా బిజీ ఉన్నాను, నీదేమన్నా చేసుకో, నేను వస్తాను అని అప్పుడు చెప్తాను. ఇప్పుడు తెలియదు. ఎందుకంటే నీవు సరి అయిన త్రోవలో నీ పిల్లలకి ఒకరోజు నీవు నేర్పియలేదు. నీవు సంఘానికి వెళ్తేనే నీవు క్రమంగా ఎదుగుతావు. నీవు సంఘానికి వెళ్తే భక్తితో నీ జీవించగలము. సంఘంకి వెళ్తే నీ జీవితం బాగుపడుతుందని ఆ రోజు నీవు నేర్పియలేదు. కాబట్టి ఈ రోజు నీవు ఈ సఫర్ ఎదుర్చాల్సి ఉంటాయి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సోదరు, ఎప్పుడు ఆ చెయ్యంతా క్లౌడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పైకి వచ్చినప్పుడు అది పెద్ద వర్షము స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఒక సీక్రెట్ ఏమున్నది? దైవ సేవకుడు మరి ఎలియా ఎప్పుడు వర్షం వచ్చింది ఆయనకు ముందే ఏం చెప్పాడంటే, నీవు రథము తీసుకొని నీవు వెళ్ళిపో ఆపు చెప్పినప్పుడు ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడు యెహోవా దేవుడి ఆత్మ ఎలియా మీద వచ్చినప్పుడు ఆయనకి ముందే ఆయన ఏమన్నాడు? ఆ ఆపు ముందు నిలబడ్డాడు. చూడండి దేవుని అద్భుతం ఎలా ఉంటుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. క్లాస్ ఏప్రిల్కు 11:6 మనం చూస్తున్నాం. ఏప్రిల్కు 11:6 ఏప్రిల్కు 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యందు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడు అసాధ్యం. నేను చాలా విషయాలు మరి ఆలోచన చేసినప్పుడు మా సంఘాలు అనేక మంది నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక యౌవన కాలమందు ఏం పోయాలి? పోయాలి. మరి మన సంఘంలో మ్యాక్సిమం 85% యౌవన కాలంలో లెక్కనే ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మీ ప్రార్థన వింటాడు కానీ అన్ని వచ్చిన ఆ ఓడ వచ్చిందనుకో మీ ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడు అన్నదానికి కానీ క్వశ్చన్ రైజ్ అయినప్పుడు అప్పుడే మీకు అనుమానం వచ్చేస్తుంది. అప్పుడే మనకి అనుమానం వచ్చేది. కానీ ఎలియా ప్రవాది ఎప్పుడు కూడా అనుమానించలేదు. మనం కూడా అనేకసారి బిజినెస్ లో కూడా వ్యాపారంలో ఉద్యోగులు కూడా కొన్నిసార్లు అనుమానం చెంది దిస్ ఇస్ ఏ పాసిబుల్, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, కట్టగలరా? నా పిల్లలు మంచిగా చదవగలరా? అనుమానమే ప్రాణ సంకటము. గుర్తించుకోండి. ఏ రోజు మీకు దేవుని సన్నిధిలో అనుమానిస్తావు ఆ రోజు మీకు మీ జీవితంలో వాటి ఎఫెక్ట్ జరుగుతాయని భావించాలి. లూక్ చాప్టర్ 18:1 లూక్ చాప్టర్ 18:1 త్వరగా చెప్తారు. 18:1లో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండెనన్నాడు. అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏంది ఉపమానం? దేవుడు ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు, శ్రీమంతుడు ఉన్నవాడు, అది ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు బిజీనే ఉంటాడు. ఒక విధవరాలు, మీకు అందరికీ తెలుసు. ఆ విధవరాలు రోజు ఆమె పొద్దున లేవగానే ఆయన ఇంటి ముందు కూర్చొని నాకు న్యాయం చెయ్యి,
నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం చెయ్యి అని ఆమె పొద్దున ఆయన లేవకి ముందరే ఆమె పోయి ఆ ఇంటి ముందు కూర్చుంటుంది. నాకు న్యాయం చెయ్యి, న్యాయం చెయ్యి. ఆయన ఏమనుకుంటున్నాడు, ఈమె ఎందుకు వస్తుందిలే బాబు, రోజు పొద్దున రాగానే అన్నిసార్లు జీవితంలో కూడా మనం ఇలాగే ఉంటారు. మనం ఎవరికైనా అప్పు ఇచ్చినాం అనుకోండి, అప్పు ఇచ్చిన తర్వాత అప్పు ఆయన కనిపించాడు అనుకో, అప్పుడు ఏమైందా మనం తల ఎందుకు చేసుకుంటాం. నేను తల ఇట్లా లేచి మనం మాట్లాడలేము. మనం తల ఇట్లా అనుకోని మీరు మాట్లాడతారా? 100 రూపాయలు బాకీ ఉంటే కూడా మనం మాట్లాడలేము. కారణం మనం వాళ్ళు మన వీక్గా కనిపిస్తుంటాం. సహోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీతో పాటు. ఆ స్త్రీ రోజు వెళ్ళి అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం చెయ్యి. మరి మనం కూడా జీవితంలో అనేక సందర్భంలో దేవుడిని అడగక మనం వీఆర్ డిపెండ్ ఆన్ మ్యాన్, మనుషుల మీదనే డిపెండ్ అయినాము. కాబట్టి దేవుడు మాత్రమే మాట్లాడాలి. మరి ఆమె న్యాయం చెయ్యి అన్నప్పుడు ఒకరోజు ఆమెది ఏం కాక నాకు తలనొప్పు, ఈమెకు ముందు నేను న్యాయం చేస్తాను, ఏందమ్మా నేను న్యాయం అంటే అప్పుడు ఆమె దాని ప్రాబ్లం చెప్పినప్పుడు న్యాయం తీస్తాను. ఈరోజు అనేక సంఘములు ఎందుకు జనాలు దేవుని సన్నిధికి ఏదో టైం పాస్ లెక్కలు వచ్చిపోతున్నారు. కానీ ఎన్ఎల్సిసి న్యూ లైఫ్ కలువరి సంఘం ఏ లోకం గురించి చింతించొద్దు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటి ప్రార్థన ఉద్దేశం అన్నది మనం చూసుకున్నాం. ప్రార్థన చేసినప్పుడు మరి మన ఉద్దేశం ఏమై ఉన్నది? నిజంగానే దేవుడు మన ప్రార్థన నెరవేరుస్తాడా? నిజంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఉద్దేశం నెరవేరుస్తాడా? చాలా సంవత్సరం చేయగా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, చాలా సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నా, ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు, ఎంతెంతో దైవ సేవకులు ప్రార్థన చేశారు, కానీ నో ఆన్సర్. మరి ఈరోజు మీరు తెలుసుకోవాలి, దేవుడు ఎందుకు మీ కార్య సిద్ధము, మీ కార్య చెయ్యట్లేదు అన్నది ఈరోజు మీరు తెలుసుకోవాలి. కార్య అంటే మీ కార్య ఏది కూడా సఫలము ఎందుకు కావట్లేదు? ఓన్లీ దేవుడు పేరు మీదనే మనం చెప్తాము, దేవుడు చేస్తాడయ్యా. దేవుడు ఎందుకు చేయాలి? మీకు క్వశ్చన్, దేవుడు ఎందుకు చేయాలి? దేవుడి పనిలో దేవుడితో పాటు సాహసం కలిగి ఉన్నామా? ఆయన సన్నిధికి మనం రెగ్యులర్ గా తప్పకుండా వస్తున్నామా? కానీ దేవుడు మనకు అన్ని చేయాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. మొదటిగా ప్రార్థన నెరవేరుతున్న దేవుడు ఎలియా ప్రవాది నమ్మాడు. మీకు ఆ బలమైన నమ్మకం మీ జీవితంలో ఉండాలి. మీరు ముందు నమ్మాలి దేవుడిని. ఇవన్నీ స్టోరీ నేను చెప్పడానికి ఇష్టపడను. ఆయన 7 మారులు ఆ సిపాయి చెప్పాడు. 7 మారులు వెళ్ళాడు, చూస్తున్నాడు, మళ్ళా కిందికి వస్తున్నాడు, ఏమి కనిపిస్తలేదు. 2వసారి వెళ్ళాడు, చూస్తున్నాడు, వస్తున్నాడు. 3వసారి వెళ్ళాడు, 4వసారి వెళ్ళాడు, 5వసారి వెళ్ళాడు, 6వసారి వెళ్ళాడు, 7వసారి అప్పుడు కనిపించింది. మరి మీ జీవితంలో 1సారి 2సారి ప్రార్థన చేస్తే దేవుడు మనకి అన్ని ఆన్సర్ ఇస్తామని అనేక సందర్భాలు ఉంటున్నాం. సోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. బైబిల్లో 7సారి అన్నది ఒక ఫుల్ ప్రింట్, అంటే సంపూర్ణ అంకె అన్నపడుతుంది 7సారి. మరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం ప్రార్థన సహవాసం అవసరం. మొదటి ఆయన 6సారి ప్రార్థన చేసినప్పుడు 7వసారి అది కనిపించింది. 2వది విశ్వాసం.
విశ్వాసం మీలో ఉన్నదా లేదని మనం పరీక్షించుకోవాలి. వాక్యంలో చూస్తున్న మత్తయి 21:22లో మనం చూసుకుందాం. మాథ్యూ చాప్టర్ 21:22. మాథ్యూ చాప్టర్ 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. నిజంగా నేను కూడా కొన్ని సందర్భంలో ప్రార్థన చేసిన, మీకు ఎన్నో సందర్భంలో చెప్పి ఉన్నా. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. ఒక ఊరికి మేము వెళ్తున్నాం, సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం. ఎట్లా వెళ్తున్నాం అంటే, అప్పుడు ఎప్పుడు 30 years 40 years బ్యాక్, అప్పుడు 30 years అనుకుంటాం, మేబీ 30-40 years బ్యాక్, ఒక ఊరికి నాతో పాటు నేను అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక ఊరికి సువార్త ప్రకటించాలని వెళ్తున్నాం. నాతో పాటు 4-5 మంది ఉన్నాం. అప్పుడు ఏముండే, ఆ స్పీకర్స్ బొమ్మలు అది ఉండే చూడండి, పొడుగున్నాయి అవి, మరి మైక్ సెట్ అవి వేరే వేరే టైప్ 5-6 మంది మోసుకొని వెళ్తున్నారు. మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 5 కిలోమీటర్లకు వెళ్ళి అక్కడ ఆ సినిమా ప్రొజెక్టర్ చూపెట్టి రావాలని వెళ్తున్నాం. వెళ్తా మధ్యలో భయంకరంగా వర్షం వచ్చింది. అంటే మనం ఎవరి పని గురించి వెళ్తున్నాము? దేవుడి పని గురించి వెళ్తున్నాం. కానీ మధ్యలో ఏమైంది? వర్షం వస్తుంది. అయ్యా వర్షం వస్తుంది, ఎలాగా ఆఫీస్ వెళ్ళిపోతాం? కొంతమంది అంటారు లేదు వెళ్దాము అని. అంటే మన భక్తి ఎలా ఉంటుందంటే, అయితే అక్కడ వెళ్తే ఇక్కడ, అదేదో సామెత అనకూడదు, కానీ ఆ రీతిగా జీవితంలో ఏమైతుంది? 4 మంది ఏమన్నారు? వెళ్దామయ్యా, ఎంత వర్షం రాని వెళ్దామన్నా. ఇంకా 4 మంది వద్దయ్యా, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఈ వర్షంలో పోయి మళ్ళా తడుచుకొని అక్కడ ఏది చేద్దాము అని అట్లా చేయండి, మీరు ప్రార్థన చేయండి అన్నారు. అందరూ ప్రార్థన చేశారు, కానీ వర్షం ఆగలేదు. అందరూ ప్రార్థన చేశారు, వర్షం ఆగలేదు. అయితే కూడా ఆగలేకపోతే కూడా పర్వాలేదు, కానీ వెళ్ళి అక్కడ సినిమా వేసి వస్తాం మనం. వర్షం వచ్చింది. అక్కడ ఎలా ఉంటుందంటే, మట్టి కాలు పెట్టినప్పుడు లోపల కిందికి పోతుంది. మనం ల్యాండ్ అట్లా ఉంటాయి. ఆ ఏరియాలో నడవాలంటే వర్షం వస్తే నడవలేము. అయితే కూడా వాళ్ళకి విశ్వాసం, వాళ్ళని తీసుకొని ఆ ఒక ఏరియాలో ప్రొజెక్ట్ చూపెట్టినాం. వాళ్ళు ఆ రోజు అనేక మంది అంటే దేవుడిని అంగీకరించారు. ఇప్పుడు ఆ ఊర్లో ఒక సంఘము ఏర్పడింది, చర్చ్ ఏర్పడింది. సోదరి కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు లేట్ కూడా ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు మనం అనుకోదు. ఎప్పుడు కొంతసారి చూడండి, మొన్న డాక్టర్ కే పాల్ గారు ఏం చేశారు, ఇది మీరందరూ రండి అన్నారు. అక్కడ ఏమైంది? వర్షం వస్తూనే ఉంది ఆ మీటింగ్. అని దేవుడు సేవకుడు ప్రార్థన చేస్తే వర్షం అయిపోతుంది. కొన్ని సందర్భంలో దేవుడు కార్యం ఎక్కడ జరగాలి అక్కడ జరిగిస్తాడు. నా స్వలాభంలోని కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు అది జరగకపోవచ్చు. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా ఆయన మీద బలమైన నమ్మకం. కొన్నిసార్లు జరిగితే కూడా మనము డిసప్పాయింట్ కాకూడదు. ఆయన కార్యం ఎక్కడ జరగాలి ఆయన జరిగిస్తాడు. ఇప్పుడు అయ్యగారు అందరూ ప్రార్థన చేస్తాం, అరే అయ్యగారు ఇంత ప్రార్థన చేస్తారు, ఎందుకు కార్యం జరుగుతలేదు? అంతమంది ఇటువంటి అనుమానం ఉంటాయి. ఆ అనుమానం ఎప్పుడు పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. అది దేవుడి చిత్తం, మన చిత్తం ఏమి కాదు, మన చిత్తం ఏమి కాదు. అందుకోసమే మీ ప్రార్థన కార్యం సిద్ధంగా ఉండాలి. అది నెరవేరాలి. ఈ అవుట్ అచీవ్ కాదు. మీ గోలు, మీ అచీవ్ అన్నది ఏమన్నాడంటే, నేను ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మీరు బలమైన ప్రార్థన చేయాలి. చేసినప్పుడే దేవుడు అద్భుతకరంగా అది దేవుడు దీవిస్తాడు. మరి ఈరోజు మనం వాక్యంలో చూస్తున్నాం ఒక ప్రార్థన ఉద్దేశం గురించి. ఒక మార్టిన్ లూథర్ అన్న ఆయన ఒక మాట చెప్తున్నాం. పని పని పని
ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకున్నంత వరకు ఒకటే పని. వాస్తవానికి రోజంతా నేను చేయవలసిన చాలా ఉంది, కానీ అదంతా ఉదయకాలంలో మొదటి 3 గంటలు నేను ప్రార్థన గడిపిన తర్వాతనే ప్రారంభమవుతుంది అన్న. ఎవరికైనా అర్థమైందంటే ఇది మార్టిన్ లూథర్. మరి మీరు కూడా అలాగే ఉన్నారు చాలా మంది. అమ్మా ఎప్పుడు పని ఉందమ్మా, ప్రార్థన రమ్మంటే పని ఉంది, ప్రార్థన రమ్మంటే ఇంకా ఏదో పని ఉంది, పని 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 పని. అందుకే మార్టిన్ లూథర్ అంటున్నాడు, ఉదయం కాలమే 3 గంటలు నేను దేవుని సన్నిధిలో గడుపుతాను. ఉదయం 3 గంటలు. మరి నిజంగా మీరు కూడా ఉదయం గంటలు మరి మీ పిల్లలు లేవకముందు, మీ భర్తలు లేవకముందు మరి నిజంగా ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు దేవుడు మీతోని మాట్లాడుతున్నాం. మరి నిజంగానే ఒక కార్యసిద్ధం. ఈరోజు మనం పని మొదలు పెట్టక ముందు మన పిల్లలు, మన కుటుంబస్తులు, మన యజమానులు ఆయన సుఖంగా సంతోషంగా వెళ్ళి అతను మళ్ళా రిటర్న్ రానంత వరకు దేవా నీ కాపుదల నీ తోడు ఉండాలని మనం మళ్ళీ మార్నింగ్ ప్రార్థన చేస్తున్నాం. అనేకసార్లు ఆయన పోతే పోనీ నాకేముంది, నేను ఎలాగైనా బతుకుతాను. అనేక మంది స్త్రీలు కూడా అలాగే తయారవుతున్నారు. నేను నమ్ముతున్నాను. I am here, so many people they are here, they are ready. ఆయన పోతే పోనీ నాకేముంది. సోదరు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఆయన గురించి ఆయన ఎలాగైనా ఉండాలి. యూ హావ్ టు ప్రే టు హిమ్. మీరు ఆయన గురించి మీరు కన్నీరుతో ప్రార్థన చేయాలి. ఆయన దేవుడు ఆయన రక్షణ కలగాలి. ఆయన రాకపోకలతో దేవుడు మీరు తోడుండాలని మీరు ప్రార్థన చేయాలి. మరి ఎంత దేవుడు ఎలియ ప్రవాదికి అంత జనాల మీద, మరి ఈ జనాలు ఇలా 3.5 సంవత్సరాలు మరి ఈ రీతిగా కరువు కాటతోనే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా ఆయన దేవుడి సన్నిధి, దేవా వద్దు, వాళ్ళంతా నా ప్రజలు, అదంతా నీ ప్రజలే, వారిని ఇట్లా నేను దూషిస్తాను. అందుకోసమే మళ్ళా నేను వాళ్ళు ఆల్రెడీ పశ్చాత్తాపం పడినారు. మళ్ళా వారికి వర్షం కలగ చేయాలి. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరు ఒక అలెగ్జాండర్ అన్న మనిషి ఎదిగాడు. ప్రార్థన గురించి ఆయన చెబుతున్నాడు, ఈ లోకంలో స్త్రీ పురుషులకు దేవుడు ఇచ్చే అత్యుత్తమమైన తలాంతు ప్రార్థన తలాంతు. అత్యుత్తమమైన తలాంతు అంటే ఒక గిఫ్ట్ అనుకోండి, ఒక ఏదని అనుకోండి, అది ప్రార్థన. ఈ యుగాంతంలో వారు ఆయనకు తిరిగి చెల్లించి అత్యుత్తమమైన వడ్డీ ప్రార్థనా జీవితమే. మీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా కాదు అంటున్నాడు. అది వడ్డీ. ఇప్పుడు ఒక సౌకర్యం మీకు ఒక పైసలు ఇచ్చినప్పుడు ఆయన వడ్డీ అసలు 2 కూడా ఆయన తీసుకున్నంత వరకు మిమ్మల్ని వదలడు. ఏదో ఒక్కొక్కరు దయాదాక్షిణ ఉన్న వాళ్ళు వదులుతారు, కానీ నేను మాత్రం చూసినా కానీ వదలరు. అసలు వడ్డీతో పాటు వసూలు చేస్తారు. దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తాడు, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థన అన్నది జమ అయితేనే ఉంటుంది. పరలోకదండి ఆ ఒక ప్లేస్ లో జమ అయితే ఉంటుంది. దానికి వడ్డీ అంటే దానికి ఇంట్రెస్ట్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ప్రార్థన వడ్డీకి పోదు అని ఒక అలెగ్జాండర్ వైట్ ఇలా దేవుని వాక్యంలో మమ్మల్ని హెచ్చరిస్తాం. అంటే మన ప్రార్థన అది కార్యసిద్ధంగా కాదు, ఆ ప్రార్థన కార్యసిద్ధంగా ఉండాలి. అందుకోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాం. మరి నిజంగానే మీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? మరి అది మిమ్మల్ని పరీక్షించుకోవాలి. దేవుడు వాక్యంలో సర్వీస్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, దేవుడు వాక్యం మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు సంసోను ప్రార్థన దేవుడు విన్నాడు. ఫిలిష్తీయులను నాశనం చేయడానికి సంసోన్ని ఎన్నుకున్నాడు. సంసోను ప్రార్థన
మోషే ప్రార్థన ఇజ్రాయెల్ నడిపించడానికి, ఆయనతో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ప్రార్థన చేస్తే అనేక అద్భుత కార్యాలు జరిగినాయి. మోషే ప్రార్థన విన్నాడు, సంసోన్ ప్రార్థన విన్నాడు. మూడవదానికి ఏలియా ప్రార్థన 4 విషయాలు దేవునికి అడిగాడు. ఎలియా 4 విషయాలు అడిగితే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. మరి అదే రీతిగా దానియేలు ప్రార్థన కూడా విన్నాడు. సింహములు నోరు ఉన్నప్పుడు మరి సింహము వాళ్ళ నోరు ఊహించిన దేవుడు మరి ఆయన ప్రార్థన విన్నాడు. మరి పేతురు కూడా చెరసాలలో తీసినప్పుడు మరి చెరసాలు అవన్నీ బయటికి వచ్చాం. మరి ఆయన ప్రార్థన, మరి నా ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? ఆ ఒక బలమైన కార్య మీలోని ఉంటే తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన పరిశుద్ధులు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, కార్యశీలమైన ప్రార్థన ఈరోజు ప్రభువా ఏలియా ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుత కార్యాలు జరిగించినావు. అందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబస్తులను, ఎన్ఆర్సిసి కుటుంబం ఎవరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.